బేతాళ కథ. నిజమైన త్యాగశీలి ఎవరు? మొండి పట్టుదలతో విక్రమార్కుడు చెట్టుపై ఉన్న శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు ఇలా చెప్పాడు: రాజా, ఇంత శ్రమ పడుతున్నావు కదా, నీ ప్రయాణ బడలిక తీరడానికి ఒక కథ చెబుతాను, విను. పూర్వం మగధ దేశంలో కేశవుడు అనే ఒక యువకుడు ఉండేవాడు. అతడు చాలా తెలివైనవాడు, పరక్రమవంతుడు. అదే ఊరిలో మాధవుడు అనే మరో యువకుడు ఉండేవాడు. అతను గొప్ప ధనవంతుడు మరియు దయగలవాడు. వీరిద్దరూ మాలతి అనే అందమైన యువతిని ప్రేమించారు. మాలతి తండ్రి ఒక షరతు పెట్టాడు: ఎవరైతే నా కుమార్తెకు ప్రాణాపాయం కలిగినప్పుడు కాపాడుతారో వారికే ఇచ్చి పెళ్లి చేస్తాను అని. కొన్నాళ్ల తర్వాత మాలతి అడవికి వెళ్ళినప్పుడు ఒక క్రూర మృగం ఆమెపై దాడి చేయబోయింది. కేశవుడు తన ప్రాణాలకు తెగించి ఆ మృగంతో పోరాడి మాలతిని రక్షించాడు. కానీ ఆ పోరాటంలో కేశవుడు తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయాడు. ఖరీదైన వైద్యులను పిలిపించి తన ఆస్తినంతా ఖర్చు చేసి కేశవుడికి మాలతికి చికిత్స చేయించి వారిద్దరూ కోలుకునేలా చేశాడు. ఇప్పుడు మాలతి తండ్రికి ఒక ధర్మ సందేహం వచ్చింది. ప్రాణాలకు తెగించి రక్షించిన కేశవుడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలా, లేక ఆపదలో ఆదుకుని వైద్యం చేయించిన మాధవుడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలా అని. బేతాళుడి ప్రశ్న: రాజా, వీరిద్దరిలో మాలతిని పెళ్లాడే అర్హత ఎవరికి ఉంది? నిజమైన త్యాగశీలి ఎవరు? తెలిసి సమాధానం చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది. విక్రమార్కుడు వెనకాడకుండా ఇలా చెప్పాడు: బేతాళ, దేనికి సమాధానం? మాలతిని పెళ్లాడే అర్హత మాధవుడికే ఉంది. ఎందుకంటే కేశవుడు మాలతిని రక్షించే క్రమంలో కేవలం తన వీరత్వం పాటించాడు. కానీ మాధవుడు తన ప్రత్యర్థి అయిన కేశవుడు బ్రతికితే మాలతి తనకు దక్కదని తెలిసి కూడా మానవత్వంతో తన ఆస్తిని ఖర్చు చేసి అతడిని కాపాడాడు. స్వార్థం లేకుండా శత్రువుకు కూడా సహాయం చేసిన మాధవుడే గొప్ప త్యాగశీలి. రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు అట్టహాసం చేస్తూ శవంతో సహా మళ్ళీ చెట్టు ఎక్కాడు. నేటి నీతి: స్వార్థం లేని సహాయమే నిజమైన త్యాగం.